సైబర్ నేరస్తులు కొత్త రకం మోసాలకు తెరలేపారు అని అలర్ట్గా ఉండాలి అని పోలీసులు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలనలో అభయహస్తం దరఖాస్తుదారులను టార్గెట్ చేసుకుని సైబర్ అటాక్స్ జరుగుతున్నాయని హెచ్చరించారు. దరఖాస్తుదారులకు ఫేక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. అభయహస్తం దరఖాస్తులకు కేటుగాళ్లు ఫోన్ చేసి మీకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డ్, గ్యాస్ సిలిండర్ మంజూరైందని చెప్తారని వివరించారు. దరఖాస్తుల్లో పేర్కొన్న వివరాలను చెప్పి నమ్మిస్తారు అని, ఆపై ఫోన్కు ఓటీపీ వచ్చిందని ఆ నెంబర్ చెప్పాలి అని అడుగుతున్నారు. పథకం వచ్చిందని నమ్మి ఓటీపీ చెబితే మీ ఖాతాలోని సొమ్ము మాయమవుతుందని హెచ్చరించారు. మొబైల్ ఫోన్కు వచ్చే ఓటీపీలను ఎవరికీ షేర్ చేయవద్దు అని పోలీసులు సూచిస్తున్నారు. ప్రజాపాలన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి అభయహస్తం దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 5 గ్యారెంటీల అమలు కోసం ఈ అప్లికేషన్లు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 6 రోజుల పాటు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మొత్తంగా 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే వివిధ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిపై ప్రస్తుతం సైబర్ నేరస్తులు కన్నేశారు అని పోలీసులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఫోన్ చేస్తున్నట్టు నమ్మించి బ్యాంకు ఖాతాలోని సొమ్మును కాజేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.